టైం చాలా అయిపోయింది. 10 నిమిషాలకు 12 అయిపోయింది. ఒక 20-30 నిమిషాలు బాకీ ఉంది. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. ఈసారి అందులో 11 వచనం నుంచి చదువుకున్నాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయులకు ఒబేదెదోములో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాడు. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించునుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, వాక్యములో మాకు తోడుకుండండి, మీరు మాట్లాడండి, సర్వసర్వం నడిపించండి. మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనం చదువుకున్నాం. ఇక్కడ ఒక కుటుంబం కనపడుతుంది, అలాగే ఒక వస్తువు, దాని పేరు మందస్సం కనపడుతుంది. ఆ కుటుంబం ఉన్న యజమాని పేరు ఏంటి? ఒబేదెదోము. చెప్పండి, ఒబేదెదోము. ఆ వస్తువు పేరు ఏంటంటే దేవుని మందస్సం. మందస్సము 3 నెలలు ఆ వ్యక్తి ఇంట్లో ఉందంట. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందస్సం ఉంది. దేవుని మందస్సము ఎంతకాలంలో కూడా చెప్పాడు. అక్కడ టైం కూడా చెప్పాడు. దేవుడు అతని పేరు చెప్పాడు, ఏముందో చెప్పాడు. నిజంగా ఒక కుటుంబము ఏది కలిగి ఉంటే ఆశీర్వదింపబడుతుందో అక్కడ పూర్తిగా వ్రాయబడ్డాయి. వాక్యము వినడం కోసం మాత్రమే మనం అలవాటు చేసుకోకూడదు. మనం బాగా అలవాటు ఏంటంటే వింటాం అలవాటు అయిపోయింది. ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలిపెట్టడం కూడా అలవాటు అయింది. కాబట్టి వినుట వలన ప్రయోజనం లేదు, కానీ విన్నది చేయుట వలన ప్రయోజనం ఉంది. మనకి అన్నం వండుకొని ప్లేట్లో పెట్టుకొని చూడటం వలన కడుపు నిండదు, కానీ తినడం వలన అరిగింది, రక్తం అయింది, బలం వచ్చింది. అంతేనా? వండుకున్నాం, మన ఇల్లే, మన ప్లేటే, మన ముందే పెట్టుకున్నాం, కానీ తినలా. అదేంటంటే వింటున్నావు, తయారు చేసి పెట్టుకున్నాం అంతే, తినలేదు నువ్వు. ఇంకా చేయడం ఏంటంటే ఆహారాన్ని, వాక్యాన్ని తినడం. కాబట్టి వినడం అలవాటు చేసుకోబాకండి. కొంతమందికి ఏమన్నా ఎంత అలవాటు ఉంటుందంటే ఎక్కడ కూడికి అక్కడికి వెళ్తారు, ఏ వాక్యం చెప్పిన వింటారు, అది ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. బాగా చెప్పారంటారు, ఇంటికి వస్తారు మర్చిపోతారు. ఇలా ఏం అలవాటు ఏంటంటే వినడం అలవాటు. ఈరోజు మనం వినే క్రైస్తవులు మాత్రమే కాదు, దాని ప్రకారంగా చేయు క్రైస్తవులుగా ఉండాలి. ఈ ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు మందసం, దేవుని మందసం, సర్వలోకనాథుడు నివసించిన స్థలం, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నటువంటి స్థలం. దేవుడు నివసించే స్థలాలు ఏమని చెప్తాం? మనం అడిగితే దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఏం చెప్తాం? మన సమాధానం ఏంటమ్మా? హృదయం. తర్వాత దేవుడు ఎక్కడుంటాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎవరితో ఉంటాడు? చెప్పండి. కరెక్టే. అసలు ఎక్కడ ఉంటాడంటే మొదటగా చెప్పే హృదయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటానని చెప్తూ వచ్చాడు పాత నిబంధన కాలం నుంచి. అసలు దేవుడు మనిషితో ఎలా ఉంటూ వచ్చాడు అంటే
మనకు తెలియాలి ఆ విషయాలు. ఆది కాండంలో ఆదాము హవ్వ దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు? ప్రతి చల్లపూట వచ్చాడంట. సాయంకాలంలో చల్లపూట ఏదేని తోటలోకి వచ్చాడు ఆయన. ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఒక రోజున వచ్చినప్పుడు అప్పటికే తినవద్దన్న పండు తిని చెట్టు చాటుకి దాక్కున్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు, అవ్వ ఎక్కడున్నావు అంటే చెట్టు చాటు దాక్కున్నావు అంటే అప్పటికే వాళ్ళు దేవుడు చేయవద్దన్న పని చేసి దాక్కున్నారు. అంటే మొదట్లో దేవుడు ప్రతి చల్లపూట వారితో వచ్చి మాట్లాడేవాడు. ఎప్పుడైతే మనుషుడు దేవుడు చేయవద్దన్న పని చేశాడో దేవుడు వారిని బయటికి దేవుడు నెట్టేశాడు. చంపలేదు, కానీ ఏదేని తోటలో అన్ని వసతులు, అన్ని దీవెనలు మీరు చదవండి. తర్వాత ఆది కాండంలో ఏదేని తోటలో ఏమేమి ఉన్నాయో, ఏమున్నాయి అక్కడ? ఏదేని తోటలో ఏమున్నాయి? బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏమైనా కనిపెట్టారా? ఏమున్నాయి? అసలు అక్కడ రాయబడి కూడా చెప్తున్నారు. అసలు వైద్యానికి ఇచ్చే మొక్కలు కూడా ఉన్నాయంట. సరే, మంచిగా చెప్పారు కానీ ఆయన ఆ మాట అక్కడ రాయబడలా, కానీ నువ్వు ఎక్కువ ఆలోచించావు. దేవుని స్తోత్రం. మంచి చెట్లు తెలివినిచ్చు ఫలవృక్షాలు ఉంది అక్కడ. జీవవృక్ష ఫలం కూడా అక్కడే ఉంది. మీరు చదవడం తర్వాత 3 నదులు ఉన్నాయి, బంగారం ఉంది, సృష్టిలో ఉన్న జంతువులన్నీ ఏదైనా తోటలో దేవుడు ఉంచాడు. అక్కడే ఆదాము వాడి పేర్లు పెట్టాడు. ఏదైనా తోటలో సర్వ సంపదలు అక్కడ ఉన్నాయి. బంగారం, గోమేధికము అన్ని అక్కడే ఉన్నాయి. విలువైన సంపద ఏదైనా తోటలో ఉన్నాయి. జీవవృక్ష ఫలాలంటే ఏంటి? ఇంకా అవి తింటే చచ్చిపోవడం, మనిషి చనిపోవడం. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఆ ఫలం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏదైనా తోటలో ఉంచాడు. ఇంకోటి, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం ఎక్కడ పెట్టాడు? అది కూడా అక్కడే ఉంచాడు. అంటే దేవుడు ఒక మనిషికి ఏన్ని అందుబాటులో ఉంచాడో చూడండి. అని వాటన్నిటిలోంచి ఆదాము హవ్వలు నెట్టివేయబడి బయటికి తోసేయబడ్డారు. మన బ్రతుకులు కూడా అంతే ఉన్నాయి ప్రియులారా. దేవుని మాటలు వినకపోవడం వల్ల దేవుడు అనుభవించడానికి ఇస్తున్నవి కూడా మనం అనుభవించలేకపోతాం. తినడానికి ఇచ్చినవి తినలేకపోతున్నాం. పడుకోడానికి మంచం ఇస్తే మంచం మీద పడుకోలేదు. తినడానికి రకరకాల ఆహారాలు ఇస్తే ఆహారాలు తినం, అరగో మనకి. ఏంటి అరగట్లా మనకి? ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు మనమే రాసి పెట్టుకుంటున్నాం, తినకుండా మానేసాం. కానీ అన్ని తినదగినవే. దేవుడు సృష్టించినప్పుడు అన్ని తినడానికి ప్రతి ఫలవృక్షాలు అన్ని దేవుడు సిద్ధపరిచాడు. కానీ చూడండి ప్రియులారా, దేవుని సహవాసం వారితో ఉండేది. అప్పట్లో వారు దాన్ని పోగొట్టుకోవడానికి బట్టి దేవుడి దీవులన్నీ వారికి ఏమైపోయినాయి? దూరం అయిపోయాయి. తర్వాత అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి త్వరగా. నెక్స్ట్ స్టెప్. మొదట్లో దేవుడే దిగి వచ్చి వారితో మాట్లాడేవాడు. ఇప్పుడు తర్వాత అబ్రహాము దేవుడు ఎలా మాట్లాడాడు? ఎక్కడి నుంచి? స్వరంతో మాట్లాడాడు. ఎట్లమ్మా? స్వరంతో మాట్లాడాడు. అబ్రహాం, నేను నీ దేవుడను. మొదటి మాట అదే, నేను నీ దేవుడను. ఆకాశంలో ఆ మాట కనబడుతున్నప్పుడు అప్పటికే మీకు చెప్పాక చాలాసార్లు, అబ్రహాం దైవిక అన్వేషణలో ఉన్నాడు. అతను పూజిస్తున్నా, అతను అమ్ముతున్నా ఆ బొమ్మలు, అతను తయారు చేసి అమ్మే బొమ్మలు ఎప్పుడు అతనితో మాట్లాడలేదు. కాబట్టి అబ్రహాము, నేను అమ్ముతున్నా, నేను చేసిన బొమ్మలు దేవుడు అని అంటున్నారు మా అమ్మ మా నాన్న. కాబట్టి ఇవి నాతో ఎప్పుడు మాట్లాడలేదు, అసలు ఇవి దేవుళ్ళా కాదా అని తల కొట్టుకుంటూ ఉంటున్న సమయంలో, అన్వేషిస్తున్న సమయంలో నిజమైన దేవుడు పరమ తండ్రి అబ్రహాం అన్వేషణకు ముగింపిచ్చి, అబ్రహాం నేను నీ దేవుడను అని ఒక
స్వరంతో మాట్లాడాడు. ఆ ఒక్క స్వరము అబ్రహాముని ఎంత వరకు తీసుకొచ్చిందంటే, ఒక్క మాటే, ఎప్పుడూ వినని మాట, కొత్త మాట, కానీ ఆ మాట దేవుని మాట అని మాత్రం తెలుసుకున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఎంత వరకు తీసుకొచ్చిందంటే, ఆ విగ్రహారాధన నుంచి బయటికి తీసుకొచ్చింది, ఆ విగ్రహారాధన పాపంతో ఉన్నటువంటి ఆ ఊరు నుంచి బయటికి తీసుకొచ్చింది, వాళ్ళ బంధువుల నుంచి బయటికి తీసుకొచ్చింది. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి దేవుడు, పాలు దేవుడు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళిపోయాడు. కేవలం అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడాడు. అలాగూ ప్రియులారా, దేవుడు వారితో మాట్లాడుతూ వస్తూ అనేకమైన విషయాలు నేర్పించుకుంటూ వస్తూ నిర్గమాకాండంకి వచ్చేసరికి ప్రియులారా, దేవుడు వారి మధ్యలో ఉండాలి అని, వారితో నివాసం చేయాలని మోషేకు దేవుడు చెప్పాడు. ఒక తుమ్మ చెట్టు తీసుకుని తుమ్మకర్రతో నాకు ఒక మందసాన్ని పెట్టి తయారు చేయి, మందసం తయారు చేయి. మోషే, ఆ మందసం కొలత ఎంత, ఆ మందసం ఎత్తెంత, ఆ మందసం పైన 2 కరుణ దూతల బొమ్మలు పెట్టు, ఆ తుమ్మకర్రతో చేసిన మందసం పెట్టుకు, ఆ కర్రకు, ఆ మందసానికి మొత్తం బంగారంతో పొదిగించు. నేను పరిశుద్ధము, బంగారం పరిశుద్ధకు సాదృశ్యం కనుక ఆ బంగారంతో ఆ మందసాన్ని తయారు చేయించు. ఆ మందసం మీ మధ్యలో ఉంటే నేను మీతో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. నేను ఆ మందస్సంతో నివాసం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మొదట్లో వారితో దిగి వచ్చి మాట్లాడాడు, తర్వాత స్వరంతో మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత మందస్సం అనగా వారి మధ్యలో ఉండి వారు నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మందస్సం ఎవరింట్లోకి వచ్చింది? ఓబేదేదోము ఇంట్లోకి వచ్చింది. ఆ మందసాన్ని శత్రువు తీసుకెళ్ళి ఏం చేశారంటే, అమ్మో వీళ్ళ దేవుడు ఇదే, కాబట్టి ఇది లేకపోతే ఇశ్రాయేలు ఓడిపోయినట్టారా, వాళ్ళు మనం ఓడించేయచ్చు అని చెప్పని ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వింటారా? దేవుడు నివసించే మందసాన్ని, దేవుడు ఏర్పరచుకున్న మందసాన్ని ఫిలిష్తీయుల శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దాగోను అనే ఒక దేవత, ఆ దేవత పేరేంటి? దాగోను అనే ఒక దేవత, ఆ బొమ్మను పూజిస్తారు వాళ్ళు. ఆ దేవత కొరకు కట్టుకున్న గుడిలో ఈ మందసాన్ని తీసుకెళ్ళి పెట్టి తాళం వేశారు. పెట్టేసరికి మీరు బాగా వినండి, తెల్లవారేసరికి ఏమైందంటే, వచ్చి తలుపు తీయగానే ఆ దాగోను దేవత తల ఇరిగి మందసం ముందు పడిపోయింది. అది ఇదేంతలా, మన దేవుడు తల పడిపోయిందని మళ్ళా తీసుకెళ్ళి అతికిచ్చి మళ్ళా పెట్టారు. 2వ రోజు చూసరికి మళ్ళా 2 రోజులు కూడా అట్టాకి పడిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఊరిలో మార్పులు వస్తున్నాయి. ఏ ఊరిలో? ఫిలిష్తీయుల యొక్క ఊరిలో మార్పులు వస్తున్నాయి. మార్పులు ఏంటంటే, తెగుళ్ళు మొదలైనవి. రహస్యంగా గడ్డలు అవుతున్నాయి, ఒళ్ళంతా గడ్డలు అవుతున్నాయి. మా కొత్త చూసారా, సెకండ్లో వేడి గడ్డలాగా, అలాగే వాళ్ళు కూడా ఏమొస్తున్నాయి, గడ్డలు మొదలైనవి. ఊరు జనం అంతా కూడా రోగాలు పాలవుతున్నారు. అప్పుడు ఆ ఊరు పెద్ద ఫిలిష్తీయులకు అర్థమైపోయింది, అరే ఈ బాధలకు కారణం మన దేవుడు దాగోను దేవత కింద పడిపోయింది, ఆ మందసం ముందు సాగిలి పడినట్టుగా తల ఇరిగిపోయింది, ఏదో అపశాకం జరుగుతుందిరా మనకి. ఎప్పటి నుంచి అంటే, ఈ పెట్టి తెచ్చిన కాడి నుంచి మన ఊర్లోకి ఇలా జరుగుతుందిరా అనుకుని వాళ్ళకి భయం వేసి ఏం చేశారంటే, ఒక ఎడ్ల బండి మీద మందసాన్ని ఎక్కించేసి తోలేశారు. ఇటు ఇశ్రాయేలు దేశంలో తోలేశారు. ప్రియులారా, ఆ మందసం వస్తూ ఉండగా ఆ ఎద్దు కాలు జారిందంట. ఏం జరిగింది? ఎద్దు కాలు జారి మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జా అనే ఒక వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు. దేవుని కోపం వచ్చి అతను అక్కడ చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎవరు మందసం తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు. దేవుని మందసం, దేవుడు ఉండే స్థలం. మనం కూడా అంతే కదా, ఎవరైనా ప్రార్థన చేసామా, ఇది దేవుడిది, దేవుడిని ఎందుకే అన్నారు అనుకోండి, ఇక దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటాము. అమ్మ ప్రార్థన చేసాం, ఈ డబ్బా 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసి ఇచ్చారు, ఈ నూనె చాలా విలువైంది అన్నాం అనుకో, ఇక ఆ నూనె దేవుడు అయిపోతున్నాం, ఆ డబ్బా దేవుడు అయితే, ఆ నిమ్మకాయ దేవుడు అయితే, ఆ కచ్చీపు దేవుడు అయితే, అవునా కదా? ఇక ఎంతమంది దేవుడిగా మనం అయిపోదు. క్రైస్తవులకు కూడా దేవుడు చాలా ఉంటాయి. కాబట్టి అలాగే దేవుని మనస్సును ఎవరు
తీసుకురావట్లో భయపడుతున్నారు. అప్పుడు ఒబేదేదేమని ఒక వ్యక్తి వచ్చి దాన్ని జాగ్రత్తగా మందసాన్ని పట్టుకుని చచ్చిపోయాడు. ఒక వ్యక్తి అతను ఇశ్రాయేలుడు. ఎందుకు చచ్చిపోయాడంటే దాన్ని పట్టుకోవాల్సిన వ్యక్తి కాదు అతను. దేవుడు ముందుగానే ఏది చేసినా షరతులు పెట్టాడు, ఆజ్ఞలు పెట్టాడు, కట్టడలు పెట్టాడు, న్యాయ విధులు పెట్టాడు. ఇలా ఉండాలి మీరు, ఇది చెయ్యాలి మీరు, ఇలా ఉంటే నేను మీకు తోడుకుంటా అని ముందుగానే చెప్పేశాడు దేవుడు. చెప్పాడు కనుక ఆ చెప్పింది అతడు చేయకోకుండా మందసాన్ని పట్టుకున్నాడు కనుక చచ్చిపోయాడు. ఇది మనం ఏమనుకుంటామంటే దేవుడికి ఎంత కోపం, ఎంత కుళ్ళు, ఎంత పగ, ప్రేమతో దేవుడికి మనసు పట్టుకుని చచ్చిపోయాడు అనుకుంటాం. కాదు, ఆయన్ని మాట చాలా విలువైంది. ఆయన మాట వినకపోతే మనకు చాలా దుఃఖం మిగులుతుంది ప్రియులారా. కాబట్టి ముందే చెప్పాడు ఆయన ఇది ఇలా చేయాలని. అతను చనిపోయిన తర్వాత ఆ మందసాన్ని ఎవరు తీసుకెళ్ళా. అప్పుడు ఒబేదేదేమో వచ్చి ఆ మందసాన్ని కడు జాగ్రత్తగా ఉండవలసిన విధంగా ఉండి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మందస్సు తన ఇంట్లో 3 నెలలు ఉండగానే చెప్పండి అతని స్థితి మారిపోయింది. అతని పేరు మారుమోగిపోతుంది ఊర్లో. ఏ పేరు? ఒబేదేదోము. అరే ఒబేదేదోము గాడ ఇప్పుడు గాడని కూడా అంటే పొలం ఉన్నాడు రాడు, ఎట్ల పట్టుకున్నాడు, టాటర్ కొన్నాడు. ఒబేదేదోము కాదు, ఒబేదేదోము గారు. ఇప్పుడు పేరు మారింది, డిగ్రీ మారింది, విలువ పెరిగింది. ఎందుకని చెప్పండి? దేవుని దాంట్లో మందసం. అతని పేదరికం పోయింది. చూడడానికి ఎంత జ్ఞాపకం చేశాడు దేవుడు. ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో చాలా బాగా రాశాడు. అక్కడ కొంచెం మనం అమ్మా 12వ దేవుని మనసు ఉండడం వలన యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించాడు. అతని కాదు, అతను కలిగినంతా దేవుడు దీవించాడంట. అప్పుడు ఈ లెక్క మనకి ఏం అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఎవరు ఉండాలి? మందస్సం. మందస్సం అని ఇప్పుడు మీరు కూడా మందస్సం పెట్టుకునేది. మనం పిచ్చి ప్రేమలో ఉన్నాం. ఇంకా చాలా మంది నామకథ క్రైస్తవులు చేసే పిచ్చి పనులు ఏంటంటే ఫోటో పెట్టుకుని దేవుడు ఉండడం అనుకుంటారు. ఫోటోలో దేవుడు ఉండడం అర్థమవుతుందా? బొమ్మల్లో ఉండడు దేవుడు. మనం పెట్టుకున్న ఫోటోలో ఉండడు ఆయన. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. మరి ఎట్లా ఆయన ఉండడానికి గుర్తంటే ఆయన అక్కడ ఉండడం నువ్వు అనుకుంటున్నావు. ఆయన అక్కడ మాత్రమే, అక్కడైనా ఉంటాడు ఆయన. ఆయన ఆత్మ కనుక మనం కూడా ఆత్మతోనే దేవుని చూడాలి. కాబట్టి ఒకదానికి పరిమితం చేసి ఒక గుడి కట్టి ఇంట్లో కూడా దేవుడు గుడి, దేవుడు పట్టం పెట్టే స్థానాన్ని పెట్టి ఎక్కడ తీసుకొస్తాం దాన్ని? ఏ మూల పెడతాం? ఈశాన్య మూల కాదు. ఈ పక్కన పెడతాం, ఆ పక్కన పెడతాం. ఈశాన్య మూలైనా పిల్లల్లో కూడా చూసానండి. యేసుప్రభు బొమ్మలు నేను చాలా చోట్ల ఆ బొమ్మ పెట్టి దానికి లైట్ పెడతారు. మిల్క్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇక లైట్ ఎదిగితే దేవుడు ఎప్పుడు వెలుగుతూ ఉన్నాడు అర్థం. ఒక బెడ్లైట్ పెట్టి వీళ్ళారా మనం ఎంత అజ్ఞానంతో ఉన్నాం చూడండి. అలా ఉన్న ఆ ఫోటో ఉండడం వల్ల మనం దీవించబడడం కాదు, దీవించబడలేము కూడా. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన న్యాయ విధులను బట్టి ఎవరైతే నడుచుకుంటారో, ఆయన చెప్పిన మాటను బట్టి ఎవరైతే జీవిస్తారో వారితో ఉంటాడు. ఒబేదేదోము తన ఇంటి వారందరిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదించేశాడు. ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆ ఊరే కాదు, ఆ ఊరు దాటి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రాజు ఎవరు ఆ దేశానికి? దావీదు. అప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళిందంట. ఏంటి? ఎక్కడ ఒక సామాన్యమైన వ్యక్తి ఇల్లు, అతని యొక్క ఆస్తి వివరాలు, అతని సమాచారం అంతా దావీదు దగ్గరికి వెళ్ళిపోయిందంటే నిజంగా దేవుడు అతను అంత గొప్పగా ఆశీర్వదించాడు. బైబిల్లో ఏముందంటే అతని కీర్తి బహుదూరంగా వ్యాపించింది. అంటే దేవుని కలిగి ఉన్న వారి పేర్లు మారుమోగిపోతూ ఉంటాయి అన్నమాట, విస్తరించబడతా ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఏదేమైనా మన ఇంట్లో ఏముండాలి చెప్పండి అమ్మా? దేవుడు ఉండాలి. అనగా దేవుని మందస్సం మనం ఏర్పరచుకోవాలి. మందస్సం అంటే ఇంకో రకంగా అనుకోవాలి సుమా. దేవుడు మనతో ఉండాలి, మన గృహాల్లో ఉండాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మనము ఆత్మతో దేవుణ్ణి
ఆరాధించాలి. ఇవే మనం కలిగి ఉండాల్సింది. మరి మందసం అన్నారు గారు, మేము కూడా మందసం తయారు చేసి పెట్టుకున్నామంటే మనం పప్పులో గాలేసినట్టే, తప్పు చేసినట్టే. కాబట్టి అలాంటి ఏం చేయనవసరం. ఇక పాత నిబంధన కాలంలో కాదు, కానీ దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు చెప్తున్నమాట, నేను మీతోనే ఉన్నాను. ఆయన ఆ దినాల్లో మనతో ఉండడం కొరకు మీ మధ్య ఉన్నానని మీరు భయంతో ఉంటారని మందసం చేయమన్నాడు. ఆ మందసము ఉపయోగం ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడ్డారు ఆ ఇంటి వారందరూ. బాగా వినండి. ఇప్పుడు ఆ మందసం ద్వారా దీవించబడుతున్న దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు దాన్ని తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు అంటే, మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఏముంది చెప్పండి, ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మన దేవుణ్ణి మన ఇంట్లో ఉంచుకోవడం, దేవునితో మనం ఉండడం, దేవుని కలిగి ఉండడం ఉంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మందసం ఉండడం వల్ల జరిగినటువంటి అంటే, దేవుడు మనతో ఉంటే, మందసం అంటున్నా కదా, అక్కడ మందసం ఉంది కదా చెప్తున్నా. దేవుడు అనగా దేవుని మందసం మనతో మన ఇంట్లో ఉంటే మనకి ఏం జరుగుతాయో కొన్ని విషయాలు మీకు చూపిస్తా. 1-2 విషయాలు చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన పేరేంటి చెప్పండి, అక్కడ ఎలా పడింది? సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాడు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. అబ్బా, ఎరుకో గోడలో యోర్దాను నది వింటున్నారా? ఎరుకో గోడలు చుట్టూ ఉన్నాయి, వాళ్ళు అవి దాటాలి. ఇప్పుడు ఎవరి ముందు నడుస్తున్నారంటే, మందసం మోసేవాళ్ళు ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్న వారు ముందు నడిచారు. ఇప్పుడు ఎదురుగా యోర్దాను నది వచ్చింది. రెండింటిని దేవుడు పాయలుగా చేశాడు బైబిల్. ఒకటి ఎర్ర సముద్రం, రెండవదిగా యోర్దాను నదిని. ఎవరు అడుగు పెట్టగానే యోర్దాను నది రెండుగా పాయలైందంటే చెప్పండి, యాజకులు అనగా మందసం మోసేవారు. మందసం ముందు ఉన్న సమయంలో ఆ మందసాన్ని మోస్తున్న వారి పాదాలు నీళ్ళలో దిగగానే ఏమైపోయినాయి అంట, ఎరుకో యోర్దాను నీళ్లు గోడలుగా మారిపోయాయి. అంటే అద్భుతాలు జరిగినాయి. మందసం మోసేవాళ్ళు ఇశ్రాయేలు జనాంగానికి ముందున్నారు. ఎరుకో గోడ చుట్టూ తిరిగేటప్పుడు ముందేం వెళ్తుంది, జనాలకు ముందు మందసం వెళ్తుంది. ఇప్పుడు యోర్దాను నది దాటేటప్పుడు ముందు వచ్చి ఎవరు అడుగు పెట్టారు? అక్కడ మందసం మోసేవాళ్ళు అడుగు పెట్టారు. కాబట్టి ఏం జరిగిందంటే, ఎరుకో గోడలు కూల్చబడడానికి కారణం ఇశ్రాయేలు ఏం చేయలా. ఇశ్రాయేలు ప్రజలు ఏమి బాంబులు పెట్టలా, పొరుగుతో పడవలా, పునాదులు తవ్వలేదు. కానీ వాళ్ళ ముందెవరున్నారు చెప్పండి, సర్వలోకనాథుడకు దేవుడు మందస్సుతో నడిపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మందస్సు ఉంది కాబట్టి బలిష్టమైన పటిష్టమైన గొప్ప పెద్ద గోడలు ఏమైపోయినాయి, కూలిపోయినాయి. యోర్దాను నది, లోతైన నది ఏమైపోయింది, రెండుగా ఆయిలైపోయింది. కాబట్టి మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, దేవుని మనస్సు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే, మన ఇంట్లో ఉంటే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. అర్థమైందా? ఏం చేస్తాడు? అద్భుతాలు జరుగుతాయి మనకు కూడా. ప్రాకారాలు ఎరుక కూడా దేని గుర్తుంది అంటే, జయించలేని గోడలు, శత్రువు అడ్డుకట్టినటువంటి కట్టడాలు, ప్రాకారాలు, ఇవన్నీ కూడా మనను అటుపక్కకు వెళ్ళిపోకుండా ఆపేది గోడ. ఆ పక్కన అసలు మంచి స్థలం ఉంది, ఆ స్థలానికి వెళ్ళిపోకుండా అడ్డుపడింది ఎరుకో గోడ. అది దాటి వెళ్ళాలి. అది దాటి వెళితేనే కనాన్ దేశానికి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు అది దాటి వెళ్ళిపోకుండా అడ్డుగా ఉన్నాయి, ఎరుకో గోడలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గోడలు కూర్చుని వీళ్ళ వల్ల కాదు, కూర్చలేరు. కాబట్టి దేవుని మనసు ఉండడాన్ని బట్టి గోడలన్నీ ఏమైనా యోర్దాను నది ఏమైంది, పాయలయ్యి నీళ్లు రాశిగా నిలబడి వారు ప్రయాణం చేయగలిగారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులు. అంతేకాదు చూడండి, 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో
6 చదవండి ఒకసారి, 6వ వచనం నుంచి. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులకు యోర్దాను ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఘనమైన నీ నామమును గురించి నేనేమి చేయదమని ప్రార్థింపగా, మందసం నుండి యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కింద వచ్చిన తర్వాత చదువుకోండి. యెహోషువతో దేవుడు మందస్సులో దేవుడు మాట్లాడే జవాబు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? మందస్సు ఉన్న చోట వారి ప్రార్థనలకు ఏమవుతుంది? జవాబు దొరుకుతుంది. మందస్సు ఉన్న చోట దాటలేని అడ్డుపడుతున్న గోడలను ఏమైపోతాయి? పడగొట్టబడతాయి. దాటకుండా ఉన్నటువంటి నదులు, సమస్యలు కూడా ఏమైపోతాయి? తొలగించబడతాయి. కారణం ఏంటంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు, తన మందస్సు. కాబట్టి మన గృహాల్లో ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు ఎవరిని ఉంచాలి చెప్పండి? మందస్సును ఉంచుకోవాలి. దేవుణ్ణి మనము ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. మన ఇంట్లో దేవుని వాక్యంతో నింపబడాలి. కొత్తగా మనం సున్న వేసాం కదా, తీసేసాం. ఎన్నుండే చుట్టూ వాక్యాలు మనకి ఇక్కడ ఆ గదిలో ఉంది, ఈ గదిలో ఉంది, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఏడున్నాయి అవి ఇంట్లో పెట్టారని తర్వాత మిగిలి పెట్టుకోవడం. వాక్యాలు, ఎన్ని వాక్యాలు ఉంటే అంత ఆశీర్వాదం మనకి. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. కాబట్టి మందస్సు ఉండడం ద్వారా అద్భుతాలు జరిగినాయి. మందస్సు ఉండడం ద్వారా ప్రార్థనకి జవాబు దొరికినాయి. మందస్సు ఉండడం ద్వారా పిల్లరా వారి దేవుడు వారి ముందు నడిపించుకుంటూ వెళ్ళాడు. తర్వాత మందస్సులో ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో కొంచెం త్వరగా వెళ్దాం. 16వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. యెహోవా విశ్రాంతి దినము, మీరు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనగలను. విశ్రాంతి దినము 7వ దినమున అది దొరకదని అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకుని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయింది. అందుకు యెహోవా మోషేతో చెప్తున్నాను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువ నొల్లదు. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన కనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీరు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడను తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. కాబట్టి ఆ దినమున ప్రజలు విశ్రమించి 7వ దినమున ఇశ్రాయేలు దానికి మన్నాను పేరు పెట్టారు. తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోపము వలె ఉండెను. మరి మోషే ఇట్లా యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూసినట్లు వారు తమ మీద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుడను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమని యెహోవా మోషేకి ఆజ్ఞాపించాడు. ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టాడమ్మా. బంగారు పాత్రలో మందసం తీసుకొచ్చి మన్నా తీసుకొచ్చి మందసంలో పెట్టారు. పాడుగాని ఆహారం. ఇప్పుడు మందసంలో ఉన్న ఆహారం పాడైందా? పాడలేదు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే, మందసం ఉన్న వారి జీవితాల్లో 6 దినాలు కష్టపడండి, 7వ దినమున కష్టపడొద్దు. 6 దినాలు మన్నా కురుస్తాము, 6వ దినమున కొద్దిగా ఎక్స్ట్రా కురిసింది అంటే 7వ దినాన్ని మీరు ఏ పని చేయకూడదు. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే తెలియకుండా రేపు కురుసుతో కురుతో మన్నా పయనించని ఎక్కువ దాచుకున్నారు గిన్నెల్లో. అర్థమైందా? అంటే ఇప్పుడు సోమవారం, ఆదివారం, శనివారం దాచుకోవచ్చు, ఆదివారాన్ని పాడవద్దు. కానీ వీళ్ళు ఏం చేశారు, సోమవారం మంగళవారం పడతో పడదని చెప్పని 2-3 గిన్నెలు ఎక్స్ట్రా తెచ్చుకుని దాచి పెట్టుకున్నారు. తెల్లారిసరికి ఏమైందంట? పురుగు పట్టిందంట, పంపు కొట్టిందంట. కానీ
శనివారం తీసుకొచ్చి దాచిన మన్నా ఆదివారం అయిపోయి సోమవారం వచ్చే వరకు ఏం పట్ల ఉడుగు పట్టలేదు, కంపు పట్ల. అంటే పాడు కాని ఆహారము మందస్సంలో ఉంది. మందస్సం మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే మనల్ని పాడు చేసేవి ఉండనే, తెగుళ్ళు ఉండవు, కంపు పట్టే ఉండవు, క్రిములు ఉండవు అన్నట్టుగా అంతా కూడా పరిశుద్ధమైనదే. మన్నా ఉండడం వల్ల వాళ్ళు 40 ఏళ్ళు పోషింపబడ్డారు. 40 ఏళ్ళు వాళ్ళ ఆహారం ఏంటంటే మన్నానే. ఆ మంచి విలువైన శ్రేష్టమైన, అసలు నిజంగా ఎంత మంచి ఆహారమో అది ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, కానీ చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నటువంటి చక్కటి ఆహారం, పరలోకంలో దేవదూతలు తినే ఆహారం అని కీర్తనలో చెప్పబడింది. అంత చక్కటి మన్నా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి నిజంగా ఆహారము విలువ మనకు తెలియనట్టుగా, అలాగే ఇశ్రాయేలు కూడా తెలియనట్టుగా ముందుకు వెళ్ళాలి. కానీ మందస్సు ఉన్న చోట పాడు కాని ఆహారము ఉంచబడింది మన్నా. రెండో మాట, ఇంకో మాట చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 8వ వచనం. ఈరోజు మన గృహాల్లో దేవుడిని ప్రతిష్ఠించుకోవాలి, మందస్సును ఏర్పరచుకోవాలి. 17వ అధ్యాయము 8వ చదవండి. సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉన్నది. చిగుర్చి పువ్వులు పూసి బాగా పండ్లు గలదాయన. ఏమండి, అహరోను చేతి కర్ర ఎక్కడ పెట్టబడింది? మందస్సంలో ఉంది. చెప్పండి ఏమమ్మా? అహరోను చేతి కర్ర. ఇప్పుడు మోషే చేతులు ఏముండేది? మోషే చేతులు ఏముండేదండి? కర్ర ఉంది. మరేంటి చెప్పట్లా? ఆ కర్రతో ఏం చేసాడు మోషే? పాము అయింది కర్ర పట్టుకుంటే. ఆ కర్ర మళ్ళా పాము పెట్టుకోగానే కర్ర అయింది. ఆ కర్రతో తీసుకెళ్లి యోర్దాను నది మీద కొట్టగానే పాయలేదు. ఆ తర్వాత నీళ్లు రక్తంగా మారినాయి. ఐగుప్తులో ఉండగా అద్భుతాలు చేశాడు. ఆకాశం వైపు చాపుగానే గాలిలోంచి, ధూళిలోంచి పేర్లు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, గాఢాంధకారం కమ్ముకుంది. కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు మోషే. ఇప్పుడు అద్భుతాలు చేసిన కర్ర ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? మందసంలో పెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ఎండిపోయిన కర్ర మందసంలో పెట్టగానే ఏమైందంట అక్కడ చెప్పండి? చిగురిచ్చిందంట, పూత పూసిందంట, బాదం కాయలు కాసిందంట. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే వీళ్ళారా, దానికి మరణము లేదు. చెప్పండి, ఏం లేదు? మరణం లేదు. చిగురించిందంట. ఎండిన కర్ర చిగురించడం ఆశ్చర్యమే కదా? పూత పూసిందంటే మరణం లేదు, ఆశీర్వాదం ఉందంటే. మందస్సం ఉన్న చోట మన్నా దొరుకుతుంది, మందస్సు ఉన్న చోట అద్భుతాలు జరుగుతుంది, మందస్సు ఉన్న చోట మరణం లేదని ఒక గుర్తుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చెప్పి ప్రార్థన చేసుకుంటాం. నిర్గమాకాండం 31:18 చివరి మాటగా. సమయం లేదు కనుక ముగిస్తున్నాను. నిర్గమాకాండం 31:18 చదువు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనంలో 2 పలకలను, అనగా దేవుని పేరుతో రాయబడిన ఆది పలకలను అతనికి ఇచ్చిన. ఆ పలకలు ఎక్కడ కట్టబడ్డాయి అంటే చెప్పండి? మందసంలో ఉన్నాయి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఎక్కడ రాయబడిందంటే కొత్త నిబంధన తీయండి ఒక్కసారి కొత్త నిబంధనలో ఆ మాట చూడండి. 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 3 రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ తోపార్తియు అంతటలో బంగారు రేకుతో తాకబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు ఉండెను. ఏమన్నాయంట? దేవుడు ఎలా నడవాలో, ఏం చేయాలో చెప్పిన పదాజ్ఞల నిబంధన పలకలు ఎక్కడ ఉంచాడు? మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు ఎక్కడ తెలిసింది? ఏమ్మా, దేవుని వాక్యం మనకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే దేవుని మనసు ఉన్న చోట వాక్యం ఉంది. ఆ
ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎడం పక్కే నడవాలని ఎందుకు రూల్ పెట్టారంటే, వచ్చే వాహనాలను బట్టి వాళ్ళు ఆ రూల్ ఫాలో చేసినప్పుడు నేను అటు వెళ్ళను, ఇటే వెళ్తాను, బండి వేసుకుంటే చచ్చిపోతాను, యాక్సిడెంట్ అయ్యి. అంతేనా? అది ఆజ్ఞ, ఒక రూల్, ఒక చట్టం పెట్టారు. అది మనం మేలు కోసం పెట్టాడు. దేవుడు కూడా అంతే. ఎందుకు వెళ్ళకూడదంట, ఎందుకు చేయకూడదంట, వెళ్తే ఏమైందంట, ఆమె పెళ్లి చేసుకుంటే ఏమైందంట, ఆమెతో స్నేహం చేస్తే ఏమైందంట, అందరూ మనుషులు కాదా అన్నామనుకో, ఏం కాదు, మన జీవితాలు పాడైపోతాయి. అర్థమైందా? కాబట్టి దేవుడు మనం ఎలా నడవాలో చెప్పడం కొరకు, నడుచుకోవడం కొరకు ఆజ్ఞల పదవులు వచ్చారు మందస్సం. కాబట్టి మందస్సం ఉన్న చోట మనకు అన్ని ఆశీర్వాదాలతో నింపాడు. ఉభయదేవుని ఇంటిలో మందస్సం ఉంది, 3 నెలల్లో దీవించబడ్డాడు. మందస్సంలో మన్నా పాత్ర ఉంది. మందస్సం ఉండడం ద్వారా అద్భుతాలు జరిగినాయి. మందస్సం ఉండడం ద్వారా ఎరుకో గోడలు పోల్చబడ్డాయి. మందస్సం వారితో ఉండడం వల్ల యోర్దాను నది పాయలు చేయబడింది. మందస్సంలో ఉన్న చేతి కర్ర చిగురించింది, అనగా చావు లేనిది. మందస్సములో పదాజ్ఞల నిబంధన పలకలోనే అనగా వాక్యం ఉంది. ఎవరి హృదయాల్లో, ఎవరి ఇంట్లో అయితే, ఎవరి జీవితాల్లో అయితే దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నడుస్తారో వాళ్ళు దీవించబడతారు. అందుకే ఆ మందస్సంలో ఉన్న విషయాలన్నీ ఉభయదేవుని ఇంట్లో ఉండడాన్ని బట్టి ఆ ఉభయదేవుని బిడ్డను దేవుడు ఏం చేశాడు, 3 నెలల్లో దీవించాడు. కాబట్టి మనం కూడా మనస్సును కలిగి ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం, దీవించబడదాం. అటు దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసి